మీ ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు వాళ్ళకి 500 ఇస్తాను. ఎవరికి ఇస్తాను? ఈ కేక్ ఇంకా చివరికి చెప్పేస్తాను. ఓకే, కొంచెం వెనక్కి జరుగుతుంది. ఇలా ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు వాళ్ళకి నేను 500 ఇస్తాను. హ్యాపీయా? సరే, ఇది నా హృదయం. ఇది సాహిత్యాల యొక్క బంధం. ఇది నా హృదయం. పట్టుకోండి. ఈ హృదయానికి ఎక్కడైనా హోల్స్ ఉన్నాయా, జాయింట్స్ ఉన్నాయా, జాగ్రత్తగా పరిశీలించు. ఇది సైతాన్. దీనికి ఎక్కడైనా జాయింట్స్ ఉన్నాయా పరిశీలించు జాగ్రత్తగా. ఇక్కడ హోల్స్ లేవా? జాగ్రత్త చూసావా? అయ్యో, ఇంత పెద్ద హోల్ కనపడతలేదా నీకు? జాయింట్స్ ఎక్కడ లేవు కదా? ఓకే, లేవు కదా? బాగా చెక్ చేసావా? ఇది సైతాన్ యొక్క బంధం. ఇది నా హృదయం. ఇప్పుడు నా హృదయాన్ని సైతాన్ ఏం చేసినట్టే బంధించేసింది. నా హృదయాన్ని సైతాన్ యొక్క బంధాల నుంచి విడిపిస్తే ఇద్దరిలో ఎవరు విడిపిస్తారో వాళ్ళకి 500 ఇస్తారు. సరే, ఇప్పుడు సైతాన్ వదలదు. ఇది నేను సైతాన్ లాగా గట్టిగా పట్టేస్తాను. అస్సలు వదలను. ఇది వదలను. ఇది వదలమని అడగకూడదు. ఇది వదలమని అడగకూడదు. ఓకే, నేను మళ్ళీ రెండోసారి సైతాన్ యొక్క బంధంగా పట్టిస్తాను. ఇప్పుడు 10 అంకెలు లెక్కెట్టలుగా ఈ పాప ఏం పేరు తల్లి? అఖిల విడిపిస్తే అఖిలకి 500 వస్తుంది. ఓకే, నువ్వు స్లోగా లెక్క పెట్టు. 1 2 అలా లెక్క పెట్టు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వచ్చేసింది. ఇది వదలను. ఇక్కడ తీయాలి. 4 అంట వచ్చేసింది. 5. ఓకే, 6 7 8 9 10. అయ్యో, ఇలా పోయే తల్లి. సరే, ఇప్పుడు నువ్వు లెక్క పెట్టు. నీ పేరెంట్స్ తల్లి? మౌనిక. అఖిల తీయలేకపోయింది. మౌనిక తీస్తుందని చూద్దాం. నువ్వు స్లోగా లెక్క పెట్టు. స్పీడ్ లెక్క పెట్టు. ఓకేనా? మౌనిక తీస్తే అఖిల దుఃఖపడుతుంది కదా. అప్పుడు ఏం చేద్దాం అంటే, నా కత్తిలో ఉంది. ఇది కత్తిరిస్తాను. 500 రూపాయలు కట్ చేసి చెరువు ముప్పై తీసుకుంటాను. మీకు యాపిల్ ఇచ్చాను. ఇద్దరు తినమంటే ఏం చేస్తారు? మధ్య కట్ చేస్తారు. అంతే, 500 ఇచ్చినా కట్ చేయండి. అవుతుంది ఎందుకు? ఓకే, నువ్వు లెక్క పెట్టమ్మా. స్లోగా లెక్క పెట్టు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 చూసావు? 1 2 సార్లు లెక్క పెట్టు. నీకోసం 3 అంట. స్లోగా 5 7 8 9 వచ్చేసింది. 10. ఇంతకి ఎంత కష్టపడిపోయారు మీరు? ఇది చాలా ఈజీ కదా. అలా తీయలేకపోయారు ఎందుకు? 10 అంకెల ఎట్లా తీయలేకపోయారు? దీన్ని ఎలా తీయాలో చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలమ్మా, దీన్ని ఒకసారి ఇట్లా తీయాలి. ఓకే, రెండోసారి ఇట్లా తీయాలి. అప్పుడు బయటకు వచ్చేస్తాం. మరి ఎందుకు తీయలేకపోయి మీరు 500 పోగొట్టుకున్నారు? పట్టుకున్నానా? చెప్పు, పట్టుకున్నానని చెప్పి పట్టుకున్నా, అందుకే తీయలేకపోయినా. ఓకే, ఈసారి మీరు పట్టుకోండి. నువ్వు కాదు కానీ ఈసారి నువ్వు పట్టుకోండి. నువ్వు పట్టుకుంటే నేను తీస్తాను. అయితే ఒకటే, ఇది సైతాన్ బంధం. నా హృదయం సైతాన్ యొక్క బంధం. సైతాన్ యొక్క బంధకాలను తప్పించుకోవాలంటే యేసు ప్రభు అవసరం. యేసు ప్రభు ద్వారా మాత్రమే. యేసు ప్రభుని ఆశ్రయిస్తేనే మన సైతాన్ని. నేను కూడా ఒకప్పుడు బాగా తాగుడు, అన్ని వ్యసనాలకు లోనైనా. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో అప్పుడు నేను ఈ సారా తాగుతుని మానేశాను. సరే, ఏంటో కూర్చోదాం. రైట్, ఇది నా సైతాన్, నా హృదయం. ఇది సైతాన్ పంచడం. ఇప్పుడు ఏం చేస్తానంటే నీకు ఒకటి ఇస్తాను. కుడి చేతితో పట్టుకొచ్చి కూడా చేతికి చుట్టుకో. ఇంకోసారి చుట్టుకో. అస్సలు వదలకు. నువ్వు ఎట్టి పరిస్థితులు వదలకు తల్లి. అలా పట్టుకో. తల్లి, అఖిల నీకు అర్థమైంది కదా? ఇప్పుడు నువ్వే చేస్తావు. ఇది యేసు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా. ఇప్పుడు నేను నీకు కూడా ఇది ఇస్తాను. గట్టి పట్టుకో, చేతికి చుట్టుకో. ఓకే, ఇప్పుడు నేను యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా దీనిపైన వేసేస్తాను. ఇప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదలకుమా? నువ్వు కూడా వదలకుమా? ఇప్పుడు ఇట్లా పట్టుకోండిగా టక్ మనకనే. సో ఇద్దరు తీరపోయారు కాబట్టి చెరొక 500 నాకు ఇచ్చాను. చెరొక 500 నాకు కూర్చో. సరే, మీరు